ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. మనం ఈ వారమంతా కూడా దానియేలు జీవితానికి సంబంధించినది నేర్చుకుంటున్నాం కదా. జీవితం అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు నేను దేవుని నమ్ముతున్నాను అని చెప్పడం చాలా సులభం. కానీ ఒక్కసారిగా పరిస్థితులు తలకిందులైనప్పుడు, మన ఉద్యోగానికి ముప్పు వచ్చినప్పుడు, లేదా ప్రాణాంతకమైన వ్యాధుల సమస్యలు ఎదురైనప్పుడు మన విశ్వాసం ఏమవుతుంది? ఆ ఒత్తిడిని మనం తట్టుకోగలమా? చాలామంది అంటారు, కష్టాలు రాగానే దేవుని మీద ఫిర్యాదులు చేయడం మొదలు పెడతారు. కానీ నిజమైన విశ్వాసం ఒత్తిడిలోనే, ప్రెజర్లోనే బయటపడుతుంది. ఎందుకంటే చీకటిలోనే నక్షత్రాలు మెరుస్తాయి. ఈరోజు దానియేలు జీవితంలో వచ్చిన ఒక ఊహించని మరణ శాసనం మరియు దాని మధ్య అతను చూపిన దృఢమైన విశ్వాసం గురించి మనము నేర్చుకోబోతున్నాం. బాబిలోను రాజైన నెబుకద్నెజరుకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటో, దాని భావం ఏంటో చెప్పమని తన రాజ్యంలోని జ్ఞానులందరినీ ఆదేశించాడు. కల చెప్పకుండా భావం చెప్పడం ఎవ్వరికీ సాధ్యం కాదు. రాజు ఆగ్రహంతో రాజ్యంలోని జ్ఞానులందరినీ చంపేయండి అని మరణ శాసనం జారీ చేశాడు. ఆ జ్ఞానుల లిస్టులో దానియేలు మరియు అతని స్నేహితులు కూడా ఉన్నారు. ఎటువంటి తప్పు చేయకుండానే దానియేలుపై మరణం నీడలా వచ్చి పడింది. ఆ సమయంలో దానియేలు భయపడిపోలేదు. దానియేలు 2వ అధ్యాయము 10-18 చూసుకున్నట్టయితే, దానియేలు తన ఇంటికి వెళ్లి తన స్నేహితులైన హనన్యాకును, మిషాయేలుకును, అజర్యాకును ఈ సంగతి తెలియజేసి, తాము బాబిలోనులోని తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ మర్మమును గూర్చి పరలోకమందున్న దేవుని వలన కటాక్షం పొందుటకై వారిని బతిమాలుకొనెను. సమస్య ఎంత పెద్దది అయినా దేవుని కంటే పెద్దది కాదని దానియేలుకు తెలుసు. ఆ క్లిష్ట సమయంలో అతను లోకానికి ఫోన్ చేయలేదు, పరలోకానికి ప్రార్థన చేశాడు. మిత్రమా, ఈరోజు మీ మీద ఎలాంటి ఒత్తిడి ఉంది? వైద్యులు ఇచ్చిన రిపోర్టు వల్ల కలిగిన మానసిక ఒత్తిడి కావచ్చు, అప్పులు, బాధలు లేదా కుటుంబ సమస్యల వల్ల కలిగే ఒత్తిడి కావచ్చు, రేపు నా భవిష్యత్తు ఏంటి అనే కెరీర్ ఒత్తిడి కావచ్చు. ఇలాంటి సమయాల్లో మీరు ఏం చేస్తున్నారు? దేవుని వాక్యం మనకిలా సెలవిస్తుంది. ఫిలిప్పీలకు 4వ అధ్యాయము 6-7 ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములను దేవునికి తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును. దానియేలు మనకు నేర్పిన పాఠం ఏంటంటే, ఒత్తిడి పెరిగినప్పుడు మోకాల ప్రార్థన కూడా పెరగాలి. దేవుడు సమస్యను అనుమతించాడంటే దాని ద్వారా తన మహిమను చూపించబోతున్నాడని అర్థం. కష్ట సమయాల్లో దేవుని అనుమానించకండి, ఆయన నమ్మకత్వాన్ని గట్టిగా నమ్మండి. ఆ రాత్రి దేవుడు దానియేలుకు ఆ మర్మమును బయలుపరిచారు. దానియేలు కృతజ్ఞతతో ఇలా స్తుతించాడు, జ్ఞాన బలములు ఆయనకే చెందును, ఆయనే మర్మములను రహస్యములను బయలుపరచును. రాజు ఎదుటికి వెళ్ళి, రాజా, ఏ జ్ఞానికైనా ఇది సాధ్యం కాదు, కానీ మర్మములను బయలుపరచు పరలోకమందున్న దేవుడు నీకు దీనిని తెలియజేశాడు అని ధైర్యంగా చెప్పాడు. దీనివల్ల దానియేలు ప్రాణం రక్షించబడటమే కాదు, ఆ దేశమంతటా దేవుని పేరు హెచ్చింపబడింది. మీరు ఒత్తిడిలో దేవుని వైపు చూస్తే ఆయన మీ సమస్యను ఒక అద్భుత సాక్ష్యంగా మారుస్తాడు. మీ సమస్య ఒక గోడలా అనిపిస్తే దేవుడు దాన్ని ఒక వంతెనలా మార్చి మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాడు. ఈరోజు మీ సమస్యల వైపు చూడటం ఆపి మీ దేవుని వైపు చూడండి. పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా ఆయన మిమ్మల్ని చేయి విడవడు. ముగించే ముందు ఈ చిన్న మాట గుర్తుంచుకోండి, నీటి ఒత్తిడి పెరిగితేనే ఊట బయటపడుతుంది. సమస్యల ఒత్తిడి పెరిగితేనే నీలోని విశ్వాసం వెలుగులోనికి వస్తుంది. ప్రార్థన లేని జీవితం ఒత్తిడికి గురవుతుంది. ప్రార్థన ఉన్న జీవితం ఆ ఒత్తిడిని జయిస్తుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9485585039 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 94805850
3839. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.